నెక్స్ట్ మిగతా వార్తల్లో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అట ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ సాహ్నికి అవకాశం. బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ బీహార్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అండ్ కాంగ్రెస్ ఆర్జేడీ అలయన్స్ అయిన ఇండియా కూటమి అండ్ ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ. సో ఈ రకంగా పోటీ అక్కడ ఉన్నది. దాదాపు 243 స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు? దాదాపు 2 ఫేజెస్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. November 6th అండ్ November 11th. November 14th మన బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో పాటే అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. November 14th రిజల్ట్ రాబోతున్నది. అన్ని 7 బై ఎలక్షన్లు, 8 బై ఎలక్షన్లు అండ్ 243 నియోజకవర్గాల అసెంబ్లీ ఎలక్షన్, బీహార్ అసెంబ్లీ ఎలక్షన్. అయితే ఈ ఇండియా కూటమికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని వాళ్ళు ప్రకటించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. ఎందుకంటే ఇక ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. అక్కడ ట్రంప్ కార్డుగా ఇండియా కూటమికి ఫ్రంట్ ఫేజ్గా కనిపిస్తున్నది తేజస్వి యాదవ్ మాత్రమే. బీహార్లో మహాగఠబంధన్ కీలక నిర్ణయం. బీహార్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరు ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ విఐపి అధినేత ముఖేష్ సాహ్ని పేరును నేతలు ప్రకటించారు. ఇతర వర్గాల నుంచి మరికొందరిని కూడా డిప్యూటీ ముఖ్యమంత్రులుగా తీసుకుంటామని తెలిపారు. కూటమిలో విభేదాలు సర్దుబాటు చేయడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమక్షంలో కూటమి నేతలు గురువారం పట్నాలో సమావేశమయ్యారు. అనంతరం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో ఈ పేర్లు వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల ఆమోదం ఈ ఎంపికలకు ఉందని గెహ్లాట్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. ఆయనకు ఎంతో భవిష్యత్తు, ప్రజల అండ ఉన్నది. ఉద్యోగాలు, ఇతర హామీలకు ఆయన కట్టుబడి ఉంటారు అని చెప్పారు. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాకుండా బీహార్ అభివృద్ధి కోసం తాము చేతులు కలిపామని తేజస్వి చెప్పారు. అవినీతి, నేరం అనే ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కలిసి పనిచేస్తాం. 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ కూటమి ఈసారి నితీష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఆయనకు అన్యాయం చేసింది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా పేర్కొనడమే దానికి గట్టి నిదర్శనం. గతంలో లేని సాంకేతిక కారణాలు ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరు అనేది చెప్పే మీడియా సమావేశాన్ని ఎన్డీఏ నిర్వహించలేదు. ప్రజలు మాకు అధికారం ఇస్తే 20 సంవత్సరాల్లో ఎన్డీఏ చేయని పనిని 20 నెలల్లో పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఏ కుటుంబం ఉండదని మేము ప్రతిజ్ఞ చేశామని చెప్పారు. ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నది బీహార్లో. మొత్తానికి ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ ఉన్నా మరి నితీష్ కుమార్ని ఆయన ఏజ్ ఇవన్నీ దృష్ట్యా ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ఏమో కానీ మొత్తానికైతే ఆయన పేరునైతే ప్రకటించలే. ఇండియా కూటమి వైపు నుంచి వీళ్ళు తేజస్వి యాదవ్ పేరుని పెట్టడం జరిగింది.